హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి సింగిల్ లింక్ లిస్ట్, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ అలాగే ఇన్సర్షన్, డిలీషన్ అండ్ డిస్ప్లే చేయడం మాత్రం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా, ఇది ఓన్లీ సింగిల్ లింక్ లిస్ట్ బేస్ అనమాట. ఈరోజు చేసే పనులన్నీ ఇవి. ఓకే, ప్రస్తుతానికి ఇది రిమూవ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, ఒక నోడ్ అంటే మనకి డేటా అండ్ అలాగే నెక్స్ట్ వాల్యూ ఎక్కడ ఉందో దాని పాయింటర్ స్టోర్ చేసుకోవడానికి రెండుకి స్పేస్ క్రియేట్ చేయాలి, అంతేనా కదా. ఆల్రెడీ నేను చెప్పాను. సో ఎవరైనా ట్రై చేసి ఉంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. బట్ ట్రై చేయకపోయినా ఇట్స్ ఫైన్, ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది మీకు. సో సింపుల్గా ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫస్ట్ మనం ఏం చేయాలి, నోడ్ అనే క్లాస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. క్లాస్ నోడ్ అని చెప్పి క్రియేట్ చేశాను. తర్వాత డెఫ్ అండర్స్కోర్ ఇనిట్ మనం ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా సమ్ డేటా అనేది ఇలా వస్తుంది అనమాట. బట్ ఫైన్, జస్ట్ సింపుల్గా మనం ఏం చేస్తామంటే సెల్ఫ్ కామా డేటా అంటాం. తర్వాత లోపల ఏం చేయాలనుకుంటున్నారు, సెల్ఫ్ డాట్ డేటా ఈక్వల్ టు డేటా, సెల్ఫ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నన్. ఇది మనం చేయాలన్నమాట. ఓకే, సో ఇది ఒక నోడ్. మనం ఈ క్లాస్ని యూజ్ చేసుకొని మనం ఏ డేటా వచ్చినా మన దగ్గరికి దాన్ని మనం దీనికి పాస్ చేస్తాం. పాస్ చేసి ఇది ఏం చేస్తుంది అంటే సింపుల్గా ఒక బాక్స్ క్రియేట్ చేసి బాక్స్లో ఫస్ట్ దగ్గర డేటా పెట్టేసి సెకండ్ది స్పేస్, ఖాళీ స్పేస్ అసైన్ చేసి ఉంచుతుంది అనమాట. సో మనకి రెండు రెక్టాంగిల్ బాక్స్ వస్తాయి అనుకోండి సింపుల్గా. ఒక దాంట్లో మనం డేటా పెట్టుకుంటున్నాం, దాని తర్వాత దాంట్లో నెక్స్ట్ వాల్యూ ఎక్కడ ఉందో దాని పాయింటర్ సేవ్ చేసుకోవడానికి ఒక స్పేస్ ఇది క్రియేట్ చేసేది అనమాట. ఈ క్లాస్ అన్నది ఏం చేస్తుంది, దీని పని అదే. జస్ట్ ఆ రెండు బాక్స్లకు కలిపి ఒక సింగిల్ బాక్స్ని తెస్తుంది. డేటా పెట్టేసి అండ్ ఆ నెక్స్ట్ అడ్రస్ ఒక పాయింటర్ సేవ్ చేసుకోవడానికి కొంత స్పేస్ అలొకేట్ చేసేస్తుంది అనమాట. ఓకేనా, ఇది చేసే పని ఈ క్లాస్ నోడ్ అన్నది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం సింగిల్ లింక్ లిస్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక క్లాస్ అయితే క్రియేట్ చేయాలన్నమాట. సింపుల్గా మనం క్లాస్ సింగిల్ లింక్ లిస్ట్ అని చెప్పి స్టార్ట్ చేసి లోపల దీన్ని కూడా మనం ఇన్స్టలైజ్ చేయాలి. ఎలా ఇన్స్టలైజ్ చేయాలి, డెఫ్ అండర్స్కోర్ ఇనిట్ సెల్ఫ్ అని రాసిన తర్వాత ఏం చేయాలంటే సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్ టు నన్ను అని చెప్పి రాయాలి. ఇది ఈ క్లాస్ని ఇన్స్టలైజ్ చేయడానికి అనమాట, సింగిల్ లింక్ లిస్ట్ క్లాస్ ఇన్స్టలైజ్ చేయడానికి. ఇప్పుడు దీని తర్వాత మన ఆపరేషన్స్ రాసుకోవచ్చు, అంటే ఇన్సర్షన్, డిలీషన్, డిస్ప్లే చేయడం అవి రాసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ ఏం చేస్తానంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిస్ప్లే గురించి రాద్దాం. డిస్ప్లే చాలా ఈజీ. సో నేనైతే డిస్ప్లే గురించి రాద్దాం అనుకుంటున్నాను. తర్వాత ఇన్సర్షన్ చేయడం, డిలీట్ చేయడం చెప్తా. ఓకే, డెఫ్ డిస్ప్లే ఆఫ్ సెల్ఫ్ అనాలి అండ్ టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. కంగారు పడదు చెప్తా. మనకి స్టార్టింగ్ లింక్ లిస్ట్లో ఏం చేస్తాం, హెడ్ని సేవ్ చేసుకుంటాం కదా. స్టార్టింగ్ ఏముంది, ఎండింగ్ ఏముంది అన్నది మనం సేవ్ చేసుకుంటాం. ఇక్కడ సింగిల్ లింక్ లిస్ట్ కాబట్టి ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే సేవ్ చేస్తాం, ఎండింగ్తో మనకు పని లేదు. ఎందుకంటే సింగిల్ లింక్ లిస్ట్ ఓన్లీ ముందుకే వెళ్ళగలదు, వెనక్కి రాలేదు. సో ఎండింగ్ వాల్యూ మనం తెలుసుకున్నా సరే పీకిది ఏం లేదనమాట. ఓకే, సో మన దగ్గర ఓన్లీ హెడ్ యొక్క అడ్రస్ అయితే ఉంటుంది. సెల్ఫ్ డాట్ హెడ్లో ఈ స్టార్టింగ్ లింక్ లిస్ట్ నోడ్ ఏదైతే ఉందో దాని అడ్రస్ మాత్రం మన దగ్గర ఉంటుంది. సో దాన్ని మనం బేస్ చేసుకుని మన డిస్ప్లే ఇలా చెప్తా చూపిస్తా చూడు. టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్ అన్న ఫస్ట్ ఏమైంది, టెంపరీ వేరియబుల్లో సెల్ఫ్ డాట్ హెడ్ అంటే ఫస్ట్ నోడ్ని సెలెక్ట్ చేసాం, అవునా కదా. మరి డేటా ఎక్కడ ఉంటుంది, ఆ హెడ్లో ఆ డేటా అన్న దాని దగ్గర ఉంటుంది, అవునా కదా. ఇప్పుడు మనకి ఒకటేమో పాయింటర్, ఒకటేమో డేటా, అర్థమైందా. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఎలిమెంట్లో డేటా అన్న ప్లేస్లో మనం ఇచ్చిన డేటాను స్టోర్ చేసుకుంటున్నాం, అవునా కదా. సో సెల్ఫ్ డాట్ డేటా దగ్గర మన ఒరిజినల్ డేటా ఉంది, సెల్ఫ్ డాట్ నెక్స్ట్ దగ్గర నెక్స్ట్ పాయింటర్ అడ్రస్ ఉంది. సో ప్రజెంట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్ అన్న హెడ్ని మాత్రమే టెంప్లో సేవ్ చేస్తాను. సేవ్ చేసి ఏం చేస్తానంటే ఇప్పుడు సింపుల్గా ఒక వైల్ లూప్ రాద్దాం. వైల్ టెంప్ ఉన్నంతసేపు ఏం చేయాలి, మనం రిజల్ట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటా. ఎందుకు తీసుకుంటానంటే ఇక్కడ చూసుకోండి, మన దగ్గర డేటాని ప్రతిదీ మనం దాంట్లో సేవ్ చేసుకుని అప్పుడు మనం ప్రింట్ అయితే చేద్దాం. రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఏం అపెండ్ చేయాలి, టెంప్ డాట్ డేటా. ఎలా మనకి వైల్ లూప్ ఎలా రన్ అవుతుంది, వైల్ లూప్ టెంపరీ వేరియబుల్ అంటే లైక్ టెంపరీ అంటే ఏముంది అక్కడ, సెల్ఫ్ డాట్ హెడ్ అది ఉన్నంతసేపు ఏమవుతుంది, రిజల్ట్కి దాని దగ్గర ఉన్న డేటాని యాడ్ చేస్తుంది. మరి ఇప్పుడు హెడ్ ఉంది, తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఉంది, దాని తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఉంది. మనం టెంపరీ వేరియబుల్లో ఓన్లీ సెల్ఫ్ డాట్ హెడ్ అన్నాం. సో హెడ్ వచ్చేసి అపెండ్ చేసింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ హెడ్ ఏదైతే పాయింట్ చేస్తుందో దాన్ని పక్కకు మూవ్ చేయాలి కదా, నెక్స్ట్ దానికి మూవ్ చేయాలి కదా. అందుకే కదా మనం నెక్స్ట్ అన్న వేరియబుల్ తీసుకుని నెక్స్ట్ పాయింట్ అడ్రస్ సేవ్ చేసుకుంటాం అని చెప్పాను. సో ప్రజెంట్ మెయిన్ హెడ్ దగ్గర ఉంది, మనకి లింక్ లిస్ట్ ఉందని అర్థమైంది. సో వైల్ స్టార్ట్ అయింది, వైల్ లూప్ అన్నది స్టార్ట్ అయ్యి ఏమైంది, టెంప్ డాట్ డేటాని అపెండ్ చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ టెంపరీ వేరియబుల్ని నెక్స్ట్ నోడ్కి అప్డేట్ చేయాలి, అవునా కదా. ఫస్ట్ ఇప్పుడు మనకి హెడ్ నోడ్ని చూపిస్తుంది టెంప్ అనేది. టెంప్ అనేది అయిన తర్వాత ఏంటి, ఈ ఏదైతే హెడ్ నోడ్ ఉందో దాని దగ్గర ఏంటి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది, అవునా కదా.
ఇది హెడ్ నోడ్, ఇది నెక్స్ట్ నోడ్. దీని అడ్రస్ దీని దగ్గర ఉంటుంది. దీని వాల్యూ ఆల్రెడీ మనం రిజల్ట్లోకి అపెండ్ చేసుకున్నాం. నెక్స్ట్ అడ్రస్లో ఏమవ్వాలి, ఈ పాయింట్ చేసేది ఏదైతే ఉందో అది ఈ టెంప్ అన్న వేరియబుల్ని ఈ పక్కదానికి చూపించేలా చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ పాయింట్ మూవ్ చేసిన తర్వాత ఈ సెకండ్ నోడ్ దగ్గర ఉన్న డేటాను కూడా రిజల్ట్కి అపెండ్ చేస్తుంది. మళ్ళీ దీని దగ్గర నెక్స్ట్ దాని అడ్రస్ ఉంటుంది, సో దాని దగ్గరికి వెళ్ళాలి. అలా మనకి వైల్ లూప్ రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్గా టెంప్ని నెక్స్ట్ మూవ్ చేస్తూ ఉండాలి. సో సింపుల్గా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఈ రిజల్ట్ కిందకి వచ్చేసి టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. ఏం చేశానంటే ఇక్కడ ఆల్రెడీ సెల్ఫ్ డాట్ హెడ్ అన్నాను. టెంప్ అంటే ఈ ఎలిమెంట్ అంతా సెలెక్ట్ అయింది. తర్వాత ఏం చేసాం, డేటాని ఈ రిజల్ట్కి యాడ్ చేసుకున్నాం. ఓకే, తర్వాత అడ్రస్ దీని దగ్గర ఇక్కడ మన అడ్రస్ ఉంటుందని చెప్పాను కదా, అడ్రస్ మూవ్ చేయమంటున్నా. ఫస్ట్ ఏం డేటా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, లింక్ లిస్టులు 4 నోట్స్ ఉన్నాయి అనమాట. డేటాని తీసుకున్నాం, దీని దగ్గర నెక్స్ట్ దాని అడ్రస్ ఉంది కాబట్టి దాని దగ్గరికి మూవ్ చేస్తాం. టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ దానికి మూవ్ అవుతుంది. మళ్ళీ దాని డేటాని రిజల్ట్కి యాడ్ చేసుకున్నాం, దాని దగ్గర మళ్ళీ అడ్రస్ ఉంటుంది, దానికి మళ్ళీ టెంప్ని మూవ్ చేస్తాం. అలా మూవ్ చేసుకుంటే చివరి దాకా వెళ్ళిపోతాం అనమాట. సింపుల్లీ మనం అయిపోయింది అంతే. ఇక్కడతో సింపుల్గా మనం ఏం చేస్తాం, ఇక్కడ రిజల్ట్ అంటే మనకి లింక్ లిస్ట్ అనేది ప్రింట్ అయిపోద్ది అనమాట. ఇది డిస్ప్లే గురించి. బట్ మనం ఇప్పుడు దాకా లింక్ లిస్ట్ క్రియేట్ చేయలేదు, దాంట్లో డేటా ఏమి యాడ్ చేయలేదు, మరి ఏం డిస్ప్లే అవుతుంది, ఏమీ డిస్ప్లే అవ్వద్దు, ఎంటీగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మనం ఇన్సర్షన్ కూడా రాద్దాం. నేను ఒక్కొక్కటి చెప్తే వెళ్తాను, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా ఈజీనే. జస్ట్ ఇది ఈ సెల్ఫ్ అన్నది కీవర్డ్ ఇనిట్ అర్థం కావాలంటే మీరు ఓప్స్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసి ఉండాలి, అప్పుడు మాత్రం అది అవుతుంది. ఖచ్చితంగా మన ఛానల్లో కూడా అన్ని కంప్లీట్ చేసి ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. జస్ట్ ప్లేలిస్ట్లోకి వెళ్ళినా ఉంటుంది, లేదంటే మనం స్క్రోల్ చేసుకున్న సరే వీడియోస్ అయితే ఉంటాయి అనమాట పైథాన్ మీద. సో ఫస్ట్ అవి చెక్ చేయండి, అప్పుడు మీకు ఇవన్నీ ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు మనకి ఇన్సర్షన్ చేయాలన్నమాట. ఇన్సర్షన్ ఎలా అప్లై చేస్తాం, ఇన్సర్ట్ ఆఫ్ సెల్ఫ్ కామా. ఇన్సర్ట్ చేయడానికి మనకి ఏమొస్తుంది, డేటా అనేది ఇవ్వాలి ఇన్సర్ట్ చేయాలంటే. సో డేటా కూడా తీసుకోవాలి. సో డేటా అనేది రాశాను. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇన్సర్ట్కి మనం ఏం చేయాలి, ఒకటి అసలు లింక్ లిస్ట్ లేదనుకో, స్టార్టింగ్లో మనం అంటే ఒక నోడ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అదే ఆల్రెడీ ఒక స్టార్టింగ్ ఉంది, ఒక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే 3 నోడ్స్ అయితే వరుసగా ప్లేస్ అయ్యి ఉన్నాయి. మనం చివరి యాడ్ చేయాలి కదా, కొత్తగా ఏదైనా వచ్చిందంటే చివరి దాని తర్వాత యాడ్ చేయాలి. లీనియర్గా యాడ్ చేసుకుంటే వెళ్ళాలి, అవును కదా. లింక్ లిస్ట్ అనేది లీనియర్గా ఉంటుంది. సో ఏమీ లేకపోతే క్రియేట్ చేయాలి, ఆల్రెడీ ఉన్నాయంటే దాని తర్వాత అవన్నీ ట్రావర్స్ అయ్యి లాస్ట్లో యాడ్ చేయాలి, అవునా కదా. సో దానికి మనం ఇప్పుడు కోడ్ రాద్దాం. సింపుల్గా ఇక్కడ ఏం చేస్తానంటే న్యూ నోడ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని వాడుకోవాలి. దీని పనిలేక రాసామేంటి మనం. సో న్యూ నోడ్ ఆఫ్ డేటా, నోడ్కి మనం డేటాని పాస్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తుంది, ఇది రన్ అయిన ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి సెల్ఫ్ డాట్ డేటా దగ్గర డేటా ప్లేస్ అయిపోయి అండ్ సెల్ఫ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ నన్ అని వస్తుంది. ఆ నన్ అన్న దాన్ని మనం ఇప్పుడు అప్డేట్ చేయాలన్నమాట ఇన్సర్ట్లో. ఓకేనా. సో నోడ్ అయితే క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనకి చెప్పాను కదా 2 కేసెస్ ఉన్నాయి, ఒకటి లింక్ లిస్ట్ లేనప్పుడు, ఇంకొకటి లింక్ లిస్ట్ ఆల్రెడీ ఉన్నప్పుడు. ఇప్పుడు లేనప్పుడు ఏం చేయాలి, ఒక ఆల్రెడీ ఉందనుకో, ఇక్కడ నన్ను అయితే ఉండదు, సెల్ఫ్ డాట్ హెడ్ అయితే నన్ను అయితే ఉండదు, ఏదో ఒక అడ్రస్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం సింపుల్గా దీన్ని చెక్ చేసుకొని దీన్ని అప్డేట్ చేస్తే లింక్ లిస్ట్ క్రియేట్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ నన్ను కాకుండా వేరే వాల్యూ అయితే ఉందనుకో, లింక్ లిస్ట్ ఉన్నట్టు. అది ఇంకా నన్నులో ఉందనుకో, లింక్ లిస్ట్ ఇంకా క్రియేట్ అవ్వనట్టు. సో అటువంటి కేసులో మనం ఏం చేయాలి, లింక్ లిస్ట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ సింపుల్గా ఇఫ్ నాట్ సెల్ఫ్ డాట్ హెడ్ అని లేనప్పుడు, అంటే లింక్ లిస్ట్ లేనప్పుడు డాట్ హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అని చెప్పేసి సింపుల్గా మనం ఇక్కడ రిటర్న్ రాస్తే సరిపోతుంది. అంటే క్రియేట్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే నెక్స్ట్ ఇంకే పని చేయకూడదు కదా. సో అందుకని చెప్పి రిటర్న్ రాయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ లింక్ లిస్ట్ క్రియేట్ అయ్యి ఉంటే, అంటే ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే హెడ్లో సేవ్ చేసుకుంటాం, మిగతా మనం అన్నీ సేవ్ చేయం. మిగతా జస్ట్ ఇలా టెంపరీగా ఒక వేరియబుల్ తీసుకుని ఆ పాయింటర్ని టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేసుకుని ట్రావర్స్ అవుతాం అంతే. హెడ్ని మనం ఏం చేంజ్ చేయం, ఎందుకంటే సింగిల్ లింక్ లిస్ట్లో మనకు ఉండేదే, మనం స్టోర్ చేసుకునేదే హెడ్ అనమాట. హెడ్ యొక్క అడ్రస్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అది ఖచ్చితంగా స్టోర్ చేసుకుంటాం. అందుకే ఇక్కడ ఇది ఒకటే రాసా ఇనిట్లో. అర్థమైందా, క్లారిటీ వచ్చిందా. ఈ పాయింటర్ని టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేసుకుని దీన్ని మనం మోడిఫై చేసుకుంటాం. ఇక్కడ టెంప్ ఈక్వల్ టెంప్ నెక్స్ట్ అని చెప్పి దీన్ని మోడిఫై చేసుకుంటాం, కానీ దీన్ని ఎక్కడ కదపం. ఒకసారి హెడ్ వచ్చిందంటే దాన్ని అలా పెట్టుకుని ఉంటాం అంతే. టెంపరీ వేరియబుల్లో దీన్ని కాపీ చేసుకుని దీన్ని యూస్ చేసుకుని మనం ట్రావర్స్ అవుతూ ఉంటాం. ఓకేనా. సో అందుకని చెప్పేసి ఇలా రాస్తారనమాట. అండ్ బై ద వే మీరు లాంగ్వేజ్ వేరే చూడకండి, ఇక్కడ పైథాన్లో చెప్తున్నాను, జావాలో చెప్పండి, ఇలా కాదు. ఎక్కడైనా లాజిక్ ఒకటే, జస్ట్ చిన్న సింటాక్స్ మారుద్ది. మీరు ఒకవేళ జావా బేసిక్స్ నేర్చుకుని ఉంటే, బేసిక్స్ అలాగే ఊప్స్ కంప్లీట్ చేసి ఉంటే, ఇవన్నీ మీరు జావాలో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది
లింక్ లిస్ట్ లేనప్పుడు ఏం చేస్తున్నాం, క్రియేట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఉందనుకో, ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ ఇదే కాన్సెప్ట్ మనం తీసుకుంటాం. టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్ అంటాం అండ్ మనం వైల్ లూప్ రాయాలి. వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ ఉన్నంతసేపు, నెక్స్ట్ పాయింటర్ యొక్క అడ్రస్ ఉన్నంతసేపు ఏం చేయాలి, టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. ఏమవుతుంది, ప్రతిదీ ట్రావర్స్ అయిపోద్ది. ఈ లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో దానికి నెక్స్ట్ పాయింటర్ అడ్రస్ ఉండదు, అవునా కదా. ఈ నోడ్ యొక్క అడ్రస్ టెంప్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేస్తాం, టెంప్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఇంకా అర్థమైందా, ఇది మళ్ళీ చెప్తాను చూడు కావాలంటే, ఈ ముఖం మళ్ళీ చెప్తాను కరెక్ట్గానండి, ఓకేనా. సెల్ఫ్ డాట్ హెడ్ అంటే హెడ్ యొక్క అడ్రస్ని టెంప్లో స్టోర్ చేసుకున్నాం, ఓకేనా. ఈ హెడ్ నోడ్ నుంచి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది, దీని దగ్గర దాని నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఉంటుంది. లాస్ట్ ఎలిమెంట్ మాత్రం అంటే దాని నెక్స్ట్ ఇంకేం ఉండదు కదా, లాస్ట్ ఎలిమెంట్ అంటే దానికి నెక్స్ట్ ఇంకే ఏ నోడ్ ఉండదు. సో దానికి ఆ అడ్రస్ ఉన్న ప్లేస్లో నన్ ఉంటుంది, అవునా. లాస్ట్ ఎలిమెంట్కి మాత్రం చెప్తున్నా, నన్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం, సెల్ఫ్ డాట్ హెడ్ అన్నాం, టెంపరీ వేరియబుల్లో ఈ హెడ్ పాయింటర్ కాపీ తీసుకున్నాం. కాపీ తీసుకుని టెంప్లో ఏం చేసుకుంటున్నాం, అలా మూవ్ అవుతే వెళ్తున్నాం అంతే. ఇందాక ఏం చేస్తాం, డేటా తీసుకుని అపెండ్ చేసుకున్నాం దీనికి. ఇక్కడ ఏం చేస్తాం, సింపుల్గా నెక్స్ట్ 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 అలా మూవ్ అవుతే వెళ్ళిపోతున్నాం. మనకి టెంప్ డాట్ నెక్స్ట్ ఏ ఎలిమెంట్ దగ్గర ఉండదు, ఈ లాస్ట్ ఎలిమెంట్ దగ్గర అడ్రస్ ఉండదు కదా. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే అడ్రస్, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్. సో లాస్ట్ నోడ్ దగ్గర ఈ పాయింటర్ అడ్రస్ అయితే ఖాళీగా ఉంటుంది, నన్ అని ఉంటుంది. సో ఇక్కడ నన్ను వచ్చే వరకు అలా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. మరి మూవ్ అయిందని ఎక్కడ సేవ్ చేస్తున్నాం, టెంప్లో సేవ్ చేసుకుంటున్నాం, అవునా కదా. టెంప్ అనేది ఎలా మూవ్ అవుతుంది. లాస్ట్ ఎలిమెంట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఈ వైల్ లూప్ అయిపోద్ది, అంటే నన్ను ఉంటుంది కాబట్టి ఇంకా వైల్ లూప్ అక్కడితో స్టాప్ అయిపోద్ది. ఏమైనట్టు, ఈ లాస్ట్ నోడ్ వచ్చినట్టు, అవునా. లాస్ట్ నోడ్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, టెంప్ ఈక్వల్ టు న్యూ నోడ్ అంటున్నాం. సరే, చిన్న మిస్టేక్, టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఈ న్యూ నోడ్లో ఏముంటాయి, డేటా ఉంటుంది అండ్ అలాగే ఎంటీ ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మనం రాసాం, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇదన్నీ, ప్రతిసారి నేను స్క్రోల్ చేయను. ఇక్కడ చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఈక్వల్ టు నన్ అని ఉంది. సో మన దగ్గర ఏమున్నట్టు, కొత్త నోడ్లో ఒక డేటా ఉంది అండ్ అలాగే ఎంటీ లైక్ పాయింటర్ ఏమీ లేని స్పేస్ అయితే ఉందన్నమాట. ఈ న్యూ నోడ్ని ప్రజెంట్ ఈ లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని నెక్స్ట్ ప్లేస్లో ఈ న్యూ నోడ్ యొక్క అడ్రస్ పెడితే సరిపోతుంది. అంటే ఈ రెండు లింక్ చేస్తాం. ఇప్పుడు లాస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది, ఈ కొత్త నోడ్ అవుతుంది అనమాట. ఇది ఇన్సర్షన్, ఓకేనా. మీకు ఇది వర్క్ అవుతుందో లేదో మీకు ఒకసారి చూపిస్తా చూడు. ఫస్ట్ మనం దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అదేంటి బ్రో ఏం చెప్తున్నా అంటే, ఎస్ ఈ ఆబ్జెక్ట్స్, క్లాసెస్, లైక్ ఊప్స్ ఇవన్నీ మీరు కంప్లీట్ చేసి ఉండాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ చెప్పాను. సో సింపుల్గా ఏం చేస్తానంటే, లింక్ లిస్ట్ ఈక్వల్ టు సింగిల్ లింక్ లిస్ట్ ఆఫ్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మనం ఇన్సర్ట్ వాడుతున్నాం కాబట్టి లింక్ లిస్ట్ డాట్ అంటే ఈ వేరియబుల్ నేమ్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ 10, ఇన్సర్ట్ ఆఫ్ 145 డాట్ ఇన్సర్ట్ ఆఫ్ 1 లేదా 3 ఇస్తాను. పైథాన్ క్వశ్చన్ డాట్ పై రన్ చేసా, రన్ అయింది కానీ అవుట్పుట్ లేదు. ఎందుకు లేదు, క్రియేట్ చేస్తున్నాం కానీ అక్కడ మనం ఎక్కడ ప్రింట్ చేయట్లే. సో సింపుల్గా మనం ll డాట్ డిస్ప్లే ఆఫ్ అన్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇన్సర్ట్ అన్న ఇది 3 సార్లు కాల్ అవుతుంది. ఇది ఫస్ట్ ఏం చేస్తుంది, హెడ్ని సెట్ చేసుకుంటుంది, ఎందుకంటే లింక్ లిస్ట్ ఉండదు కాబట్టి 10ని హెడ్ నోట్ కింద సెట్ చేస్తుంది. తర్వాత ఇవి రెండు, ఇది వర్క్ అవుతుంది 2 సార్లు, ఒకసారి 145 ఒకసారి 3 యాడ్ అవుతాయి అనమాట. మనం లాస్ట్లో డిస్ప్లే అంటాం కాబట్టి ప్రతిదీ డిస్ప్లే చూపిస్తుంది. ఇక్కడ సింపుల్గా ఇప్పుడు రన్ చేస్తున్నా చూడు, లింక్ లిస్ట్ వచ్చి ఏమొచ్చింది 10, 145, 3 వచ్చిందా లేదా. ఇప్పుడు సేమ్ కొంచెం ఆర్డర్ మార్చాను, ఇప్పుడు చూడు 145 ముందు వస్తుంది, చెప్పానా. సో ఇలా మనకి ఇన్సర్షన్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇప్పుడు డిలీట్ చేయాలి. ఇది మీకు క్లియర్గా అర్థమైందంటే ఈ 2 ముక్కలు డిలీట్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే కరెక్ట్గా చూడండి ఎలా రాస్తున్నాను. సో క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత లోపల నా ఇండెంటేషన్ స్పేస్ 4 స్పేస్లు ఇచ్చిన తర్వాత ఈ డెఫ్ అని చెప్పి ప్రతిదీ ఫంక్షన్స్ లోపల రాయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు డిలీట్ రాద్దాం, డెఫ్ డిలీట్ ఆఫ్. మనకి ఇక్కడ ఏముంటుంది, సెల్ఫ్ కామా మనం డేటా ఇవ్వాలి లేదంటే కీ అని ఇవ్వాలన్నమాట. ఏదైనా అనుకోండి, సో నేనైతే కీ అని ఇస్తున్నా. అంటే కీ అంటే ఇన్ ద సెన్స్ డిలీట్ చేయాల్సిన వాల్యూ సింపుల్గా. అండ్ ఇది కొంచెం కిందకి పెడదాం సో దట్ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో డిలీట్ చేయడానికన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్రతి దాంట్లో మనం చేసే పని ఏంటి, టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్ని మనం టెంపరీ వేరియబుల్లో పెట్టుకుంటాం, అవును కదా. అడ్రస్ని టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. సో సేమ్ అదే థింగ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాం. ఇప్పుడు అసలు మనం ఈ డిలీట్లో మనం చేయాల్సిన థింగ్స్ చాలా అయితే ఉంటాయి. డిలీట్ చేయాలంటే ఏం చేయాలి, వాల్యూని చెక్ చేయాలి, ఆ వాల్యూ దగ్గరికి వెళ్ళాలి, తర్వాత చెక్ చేయాలి, తర్వాత డిలీట్ చేయాలి. మనకి కొన్ని కేసెస్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ 1 ఆ వాల్యూ లేకపోవడం, 2 ఆ వాల్యూ డైరెక్ట్ హెడ్ నోడ్ అవి ఉండడం, 3rd థింగ్ ఏదన్నా మధ్యలో రిమూవ్ చేసాం అనుకో, 3 ఉన్న ఎలిమెంట్స్ మధ్యలో రిమూవ్ చేసాం. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ముందు దాన్ని ఈ తర్వాత దాన్ని ఈ రెండాట్లో లింక్ చేయాలి.
ఈ రెండు లింక్ చేయలేదు అనుకుంటే ఈ దీని దగ్గర పాయింటర్ డేటా ఉంటుంది కదా, సో దీన్ని పాయింట్ చేసేలా చేయాలన్నమాట. అర్థమైందా? ఈ మధ్యలో వాల్యూ రిమూవ్ చేసిన తర్వాత ఈ మధ్యలో వాల్యూ ముందున్న దానికి ఈ మధ్యలో వాల్యూ తర్వాత ఉన్న అడ్రస్ని స్టోర్ చేయాలి, లింక్ చేయాలి. ఎప్పుడైతే మనం ఈ లింక్ చేయలేదో లింక్ లిస్ట్ బ్రేక్ అయిపోతుంది. అర్థమైందా? ఈ తర్వాత ఉన్న డేటా అంతా మటాష్ ఎగిరిపోతాయి అన్నమాట. సో మనం ఇక్కడే చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇది ఒక కేసు. ఇప్పుడు మనం ఈ మూడాట్లకి రాయాలన్నమాట. అండ్ ఆల్సో దీంతో పాటు ఇంకోటి చాలా ఇంపార్టెంట్ థింగ్, ఒక్కసారి మనం ఇక్కడ అన్లింక్ చేసిన తర్వాత, అంటే డిలీట్ చేయడానికి ఈ మనం ఎలిమెంట్ని అన్లింక్ చేస్తాం. అన్లింక్ చేసిన తర్వాత దీన్ని మనం క్లియర్ చేయాలి, మెమరీని ఫ్రీ చేయాలి, లేదంటే అది అలా ఉండిపోతుంది. ఓకే, దీన్ని క్లియర్ చేయాలన్నమాట, డేటా మొత్తం రిమూవ్ చేయాలి. జస్ట్ అన్లింక్ చేసి పక్కన పడేస్తే సరిపోద్దా, దాన్ని మొత్తం డిలీట్ చేయాలన్నమాట. ఇవన్నీ మనం డిలీట్లో చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ కేసు గురించి రాద్దాం. అంటే లైక్ హెడ్ నోడే మనకి ఏమంటారు, మనం ఇచ్చిన వాల్యూ ఉందనుకో, సింపుల్గా మనం ఏం చేస్తాం, ఇఫ్ టెంప్ అండ్ టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు కీ. ఇలా అయినప్పుడు ఏం చేయాలి, మనం ఈ పాయింటర్ అంటే 1 2 3 ఉన్నాయి కదా, సో దీన్ని డిలీట్ చేయాలనుకో, ఇది రిమూవ్ చేసిన తర్వాత హెడ్, ప్రస్తుతానికి ఇది హెడ్ ఉంది. సో ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేసిన తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ హెడ్ ఏమవుతుంది, ఇది అవ్వాలి. అవునా కదా? అంటే ఈ పాయింటర్ అక్కడ మూవ్ చేయాలి, ఇది రిమూవ్ చేస్తే సరిపోదు, ఇదంతా ఎగిరిపోద్ది ఇది రిమూవ్ చేసామంటే. సో ఫస్ట్ ఈ పాయింటర్ని అంటే హెడ్ ఇది అని చెప్తుంది కదా, సో దీన్ని నెక్స్ట్ మూవ్ చేయాలి. ఎలా మూవ్ చేస్తావు, సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. హెడ్ని ఫస్ట్ మూవ్ చేస్తాం. మూవ్ చేసిన తర్వాత ఏం చేయాలి, టెంప్ ఈక్వల్ టు నన్ అండ్ రిటర్న్. ఏం చేస్తున్నాం అంటే పాయింటర్ని, హెడ్ పాయింటర్ని నెక్స్ట్ దానికి మూవ్ చేస్తున్నాం. తర్వాత టెంప్ ఈక్వల్ నన్ అన్నాను. ఏమవుతుంది ఇక్కడ, టెంప్ ఈక్వల్ నన్ అంటే ఈ ఫస్ట్ హెడ్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసేస్తున్నాం, మొత్తం అంతా క్లియర్ అయిపోద్ది అనమాట. అండ్ రిటర్న్ చేస్తాం. ఇది ఫస్ట్ కేసు. ఇప్పుడు నెక్స్ట్ కేసులో చూద్దాం, నెక్స్ట్ ఏంటన్నది చూద్దాం. ఇప్పుడు ఒక వైల్ లూప్ రాద్దాం, ఎందుకంటే ఎలిమెంట్ చెక్ చేద్దాం అనమాట. స్టార్టింగ్లో లేదు, లోపల ఎక్కడో ఉంది. అంటే ఒక 10 ఎలిమెంట్స్ ఉన్నాయి, అందులో 5th పొజిషన్లో ఉందనుకో. సింపుల్గా మనం ఏం చేస్తాం, వైల్ సేమ్ ఇక్కడ ఏం రాసామో ఇలా రాసేసి, రాసిన తర్వాత ఏం చేయాలి, సింపుల్గా నాట్ ఈక్వల్ టు కీ. మనం ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుందాం, ప్రీవియస్ ఈక్వల్ టు నన్ అని చెప్పి తీసుకుందాం. ఇందులో మనం స్టోర్ చేసుకుందాం, ప్రీవియస్ ఈక్వల్ టు టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. హెడ్ అలా మూవ్ చేసుకుంటూ వెళ్దాం, కీ దొరకనప్పుడు ఇది. ఓకే, ఇంకొకటి రాద్దాం. ఈ కంటిన్యూషన్ ఇంకా కింద ఉంది, కంగారు పడద్దు. ఇఫ్ టెంప్ ఈజ్ నన్ రిటర్న్. అసలు కీ లేనప్పుడు ఎక్కడ దొరకదు, ఇంకా టెంప్ నన్లో ఉండిపోయింది, అంటే నన్ అయిపోయింది. ఇదేమో ఫస్ట్ హెడ్ దొరికినప్పుడు, ఓకే, హెడ్లోనే మన డేటా దొరికినప్పుడు. ఇది వచ్చేసి లింక్ లిస్ట్లో ఎక్కడన్నా డేటా దొరికినప్పుడు. ఇదేమో అసలు మొత్తం అంతా చెకింగ్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఆ కీ దొరకలేదు అనుకో, ఇది చెక్ అవుతుంది, డైరెక్ట్ రిటర్న్ అయిపోతుంది, అంటే ఆ డేటా మనకి లింక్ లిస్ట్లో లేదని. అండ్ ఇక్కడ ప్రీవియస్ని మూవ్ చేసుకుని దిక్కుని పెట్టుకున్నాం కదా, సో ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి, అన్లింక్ చేసేసి ఫ్రీ చేయాలి. ప్రీవియస్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్, టెంప్ ఈక్వల్ టు నన్ అనమాట. సో ఇది డిలీట్ చేయడం గురించి. ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, ఇది ఎందుకు రాసామన్నది ఇలాగా. ఓకే, సో ఒకవేళ ఎలిమెంట్ దొరికితే ఇక్కడ నేను వైల్ లూప్ అవగానే ఇది ఎందుకు రాశానంటే, ఇక్కడ అంతా చెకింగ్ అయిన తర్వాత కూడా మనకి ఏది లైక్ అవ్వలేదు అనుకో, వైల్ లూప్ అయిపోయింది కానీ ఇక్కడ నన్లో ఉందనుకో, ఎలిమెంట్ లేనట్టు. సో ఏం చేస్తున్నాను, సింపుల్గా రిటర్న్ అంటున్నాను. ఒకవేళ ఏదైనా ఎలిమెంట్ ఉందనుకో, సింపుల్గా ఏం చేస్తున్నాను, ప్రీవియస్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు, అంటే ప్రీవియస్ ఎక్కడ దాకా మూవ్ అయిందో డాట్ నెక్స్ట్ అన్న. ఇప్పుడు ఇది క్లియర్గా అర్థం కాడికి చాలా సింపుల్ చెప్తా చూడు. 1 2 3 ఉన్నాయి కదా, సో 3 నోట్స్ అయితే ఉన్నాయి. మనం సెకండ్ నోట్ డిలీట్ చేయాలి, మధ్యలో ఉన్నదాన్ని డిలీట్ చేయాలి. సో ప్రీవియస్ ఎక్కడ దాకా వెళ్తుంది, ఇక్కడ దాకా వెళ్ళింది, ఈ మధ్యలో నోట్ దాకా వెళ్ళింది. ప్రీవియస్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అన్న. టెంప్ ఎక్కడ ఉంది, టెంప్ ఎక్కడ ఉంటుంది, ప్రీవియస్ ముందు ఉంది. సో టెంప్ డాట్ నెక్స్ట్ని ప్రీవియస్ డాట్ నెక్స్ట్లో సేవ్ చేశాను. సేవ్ చేసి టెంప్ని రిమూవ్ చేశాను. ఓకేనా, మళ్ళీ చెప్తా క్లారిటీగానండి. ఈ టెంపరీ వేరియబుల్ మనం మూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, టెంప్ ఎక్కడ పాయింట్ చేస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందో ఒక మంచి క్లారిటీ ఇస్తాను చూడు. సో ప్రీవియస్ డాట్ నెక్స్ట్, టెంప్ డాట్ నెక్స్ట్, టెంప్ ఈక్వల్ నన్ను ఇది ఎందుకు రాశాను లాస్ట్లో అంటే, మనం టెంప్ని మూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం నెక్స్ట్కి. టెంప్ ఎక్కడ ఆగుతుంది, కరెక్ట్గా మన వాల్యూ ఎక్కడ డిలీట్ చేయాలో అక్కడ ఆగుతుంది. ఎగ్జాంపుల్ 1 2 3 ఉన్నాయి. సో సెకండ్ దగ్గర ఆగింది టెంప్. ఏం చేయాలి ఇప్పుడు, ప్రీవియస్ డాట్ నెక్స్ట్ ఎందుకన్నానంటే, ప్రీవియస్ ఎక్కడ ఉంది, టెంప్ దగ్గరే ఉంది, అంటే దాని ముందు ఎలిమెంట్ దగ్గర ఉంది. డాట్ నెక్స్ట్ అంటే ఈ ముందు ఎలిమెంట్ యొక్క నెక్స్ట్ వాల్యూ ఏం చేస్తున్నాం, టెంప్ డాట్ నెక్స్ట్ అన్నాం. టెంప్ ఎక్కడ ఉంది, ప్రీవియస్ ఎక్కడ ఉంది, ప్రీవియస్ డాట్ నెక్స్ట్ అంటే ఇది పాయింట్ చేసేది టెంప్ డాట్ నెక్స్ట్ అన్నాం, అంటే ఈ మధ్యలో ఉన్నదాన్ని నెక్స్ట్ ఎలిమెంట్ది. సో
సో దీన్ని పట్టుకొచ్చి దీనికి లింక్ చేస్తున్నాం. లాస్ట్ దాన్ని ఫస్ట్ దానికి లింక్ చేస్తున్నాం. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని లింక్ చేస్తున్నాం. టెంప్ని తర్వాత ఏం చేస్తున్నాం, టెంప్ ఈక్వల్ నన్ను అన్నాం, మధ్యలో ఎలిమెంట్ డిలీట్ చేస్తున్నాం అనమాట. ఇది ఇక్కడ జరిగేది. చాలా చిన్న ఆపరేషన్ జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేను కొన్ని ఎక్స్ట్రాగా ఇలా యాడ్ చేస్తున్నాను కదా, ఎలిమెంట్స్ యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే ఎల్ఎల్ డాట్ డిలీట్ ఆఫ్ 10 అన్నాను, డాట్ డిలీట్ ఆఫ్ 1 2 3 అన్నా, ఎలిమెంట్ లేని కూడా ఇచ్చా. అండ్ తర్వాత డిస్ప్లే ఆఫ్ అన్నా. చూడు, ఎలిమెంట్ ఉన్నది ఒకసారి డిలీట్ చేసి డిస్ప్లే చేస్తున్నాను, తర్వాత లేని ఎలిమెంట్ డిలీట్ చేసి డిస్ప్లే చేస్తున్నా. చెక్ చేద్దాం. ఇక్కడ చూడు ఏమైంది, డిలీట్ ఆఫ్ 10 టెంప్ ఇన్ అన్ను. ఓ ఇన్ రాశాను నేను, ఈజ్ రాయాలి, ఇక్కడ ఈజ్ నన్ రాయాలి. ఇంకొక ఎర్ర ఏముంది, యా ఇంతే, ఈజ్ రాయాలి, మనం ఇన్ రాసాం. అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్ జరుగుతుంటాయి. ఇప్పుడు మనకి ఏదైతే కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి, కొంచెం కిందకి పెడతాను, తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇవన్నీ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నా, డిస్ప్లే అన్నా. సో 145 134 10 33 ఈ 3 వచ్చేసినాయి. తర్వాత ఏం చేసా, డిలీట్ అన్నా. 10 డిలీట్ చేయమంటే ఏం చేసింది, డిలీట్ చేసింది. అండ్ 145 134 33 10 పోయింది. తర్వాత డిస్ప్లే ఆఫ్ 1 2 3 అన్న, ఇది ఎలిమెంటే లేదు. ఎలిమెంట్ లేనప్పుడు ఏమవుతుంది, నన్ కాబట్టి రిటర్న్ అయిపోతుంది. సో సింపుల్గా సేమ్ ఉన్న లింక్ లిస్ట్ వస్తుంది అనమాట. మళ్ళీ ఏమన్నా లాస్ట్లో ఇక్కడ డిస్ప్లే అన్నాను, ఏమవుతుంది, ఈ పైకి వెళ్ళి ఇక్కడ ఇంకో ఇదంతా రన్ అయ్యి రిజల్ట్లో స్టోర్ చేసుకుని దాన్ని రిటర్న్ చేస్తాను అనమాట. ఇది సింగిల్ లింక్ లిస్ట్. ఐ హోప్ మీకు ఫుల్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్ ఉన్నా సరే ఒక్కసారి వీడియో మళ్ళీ చూడండి, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా డౌట్గా ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి, అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ చదువు కూడా కొన్ని లింక్స్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, అది కూడా చెక్అవుట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అవ్వడం మన ఛానల్కి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియోని రీచ్ అవుతుంది. అండ్ అలాగే ఛానల్ గ్రోత్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ మళ్ళీ రేపు పెడితే ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.